శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. ఫిబ్రవరి నెలలో 1 నుంచి 29వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు మొదటిగా గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం. రాహుకేతువులు వారి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహువు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు చూసినట్లయితే మేషంలో కొనసాగుతున్నాడు. అలాగే శుక్రుడు, కుజుడు ఈ నెల మొదటిలో వచ్చేటప్పటికి ధనస్సులో, అలాగే వారి యొక్క మార్పు కుజుడు చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది మకరంలోకి జరగబోతున్నది. అలాగే శుక్రుడు చూసినట్లయితే శుక్రుడు యొక్క మార్పు అనేది కూడా ఫిబ్రవరి 12వ తారీఖున మకరంలోకి మారబోతున్నారు. అలాగే రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున కుంభ సంక్రమణం జరగబోతుంది అన్నమాట. కుంభంలోకి మారబోతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే బుధుడు కూడా యొక్క మార్పు అనేది ఉంది. బుధుడి యొక్క మార్పు అనేది మనం చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తారీఖే వచ్చేటప్పటికి రాబోతున్నాడు, కుంభంలోకి రాబోతున్నాడు. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శని రవి కలవబోతున్నారు అన్నమాట. ఆది శత్రువులైనటువంటి శని రవి కలయిక ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మొదటిలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. అంటే మొదటి 13 రోజులు చాలా అనుకూలంగా ఉండబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. చేసే పనిలో అనుకూలత పొందగలుగుతారు. వ్యాపారంలో కానీ, ధన సంపాదనలో కానీ అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ప్రయత్నాలు చేసినట్లయితే దానిలో సాధికారత సాధించగలుగుతారు. దానిలో ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇక్కడ షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు అని చెప్పి మనకు తెలుస్తుంది. మరియు ఈ యొక్క రాశుల వారికి వచ్చేటప్పటికి మనం ఎప్పుడైతే కుజ సంచారం అనేది ఎప్పుడైతే మారుతుందో, కుజ సంచారం ఎప్పుడైతే ఇక్కడ మారినప్పుడు ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ఎప్పుడైతే మారుతుందో అప్పుడు 6వ తారీఖు అంటే షష్టమం నుంచి సప్తమంలోకి ప్రయాణం చేస్తాడు. సప్తమంలోకి వెళ్ళినటువంటి కుజుడు ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేయగలుగుతాడు. ప్రేమ సంబంధితమైన విషయాలు కానీ, పాట పట్టింపు అంటే ఒక మాట గురించి పట్టింపుని ఎక్కువగా క్రియేట్ చేస్తాడు. అది ప్రేమికుల మధ్య కావచ్చు, లేకుండా సత్సంబంధికులు కానీ, లేకుండా ఈ యొక్క ఏవైతే వ్యాపార భాగస్వామ్యాల మధ్య కూడా ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తాడన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు ఈ యొక్క ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన మాటలని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆరోగ్య సంబంధితమైన సమస్యలు కానీ, ప్రయాణంలో చేసేటప్పుడు కానీ కొంచెం అనుకూలత, అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అలాగే ఫిబ్రవరి నెలలో మరియు చూసినట్లయితే ఫిబ్రవరి 13వ తారీఖున మనకు రవి సంచారం అనేది కూడా ఉందన్నమాట. రవి వచ్చేటప్పటికి కుంభంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఎప్పుడు చేయబోతున్నాడు అంటే 13వ తారీఖున చేయబోతున్నాడు. 13వ తారీఖున ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో అష్టమంలోకి అంటే సప్తమం నుంచి అష్టమంలోకి వెళ్ళబోతున్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వడు. ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో ఇందాక చెప్పినట్టుగానే ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే ఈ రాశి వారికి కొంచెం అనుకూలించేటువంటి ఫలితం అనేది ఉంది. మకరంలోకి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంటుందో స్త్రీలతో ఎక్కువగా సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే పురుషులతో సత్సంబంధాలు పెంచుకోవడానికి స్త్రీలతో కూడా ఆ యొక్క అట్రాక్షన్ అనేది పెరుగుతుంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికి శుక్రుడు యొక్క సంచారం సప్తమంలోకి జరిగినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితం అనేది దొరుకుతుంటుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ప్రథమంలోనే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మొదటి 15 రోజుల్లోనే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు ఈ యొక్క ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాతే తన యొక్క మార్పు జరగటం వల్ల ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూసినట్లయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కేతువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ప్రథమంలో వరకు అనుకూలనంత వరకు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం అనేది తథ్యంగా ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు జరిగినప్పటి నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కానీ వీటిని జయించడానికి వీరికి ఆత్మ నిగ్రత అనేది కూడా ఉంటుంది. అంటే వారికి బలం అనేది ఉంటుంది అన్నమాట. ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని కొంచెం
ఎక్కువగా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తున్నాడు కదా, హెల్త్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సరిపోతుంది. మరియు అలాగే కుజగ్రహ కవచాన్ని చదివినట్లయితే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే రవిగ్రహ అనుకూలత కోసం కూడా వీరు చదవాల్సింది వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఎర్రటి పూలతో సూర్యనారాయణ స్వామిని పూజించినా సరే వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఇక రాశివారు నెల ఫలితాలు అనేది కార్యక్రమం అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసాం. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది, కానీ అన్ని రాశుల వారికి వచ్చేటప్పటికి రవి కుజుడు ఎక్కువగా ప్రభావం అనేది చూపించడం అనేది జరిగింది. రవికి వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది మన శాస్త్రంలో చెప్పబడినటువంటి నియమం అన్నమాట. అంటే మనకు సాక్షాత్ భగవంతుడు ఎవరు అంటే సూర్యచంద్రులు, కాబట్టి రవిని ఎలా పూజించాలి అనే దాని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వచ్చేటప్పటికి తన యొక్క సంతానానికి, పుత్ర సంతానానికి క్షయవాది గ్రస్తుడైనటువంటి తన కుమారుడికి సూర్యారాధన చేయటం వల్ల వాటిలో ఉన్నటువంటి మహత్యాన్ని చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది నారద పురాణంలో కూడా ఉందన్నమాట. ఎవరైనా కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. మరియు అలాగే సూర్యుడిని, ఎందుకంటే మరి కంటికి కనపడే భగవంతుడు ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత సూర్యుడే, కాబట్టి సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అనేది ముఖ్య కారణం ఎవరు అంటే రవి యొక్క స్థానం అనేది చెప్పడం జరుగుతుంది, కాబట్టి రవిని ఎక్కువగా పూజించాలి. అలాగే కుజుడి యొక్క స్థానం మార్పు అనేది కూడా ఉంది, కాబట్టి ఫిబ్రవరి నెలలో వారిని కూడా ఎక్కువగా పూజించాలి. బుధుడు శుక్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తారో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండదు, అంటే వారి అస్తంగత్వం పట్టడం అనేది జరుగుతుంది, వారి యొక్క ప్రభావం అనేది కూడా కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మిగతా గ్రహాల గురించి ఎక్కువగా కేంద్రీకృతంగా నేను చెప్పట్లేదు, అంతేగాని మిగతా గ్రహాల ప్రభావం లేనివి అనిగా అని నా ఉద్దేశం అయితే కాదన్నమాట. మీరు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది కూడా నేను ఏ రాశికి ఆ రాశి చెప్పడం జరిగింది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.